ఆడి మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకొని ఆడిపుట్టుకను నిర్వహించుకుంటాం. ఇది తమిళనాడులో చాలా ప్రసిద్ధి అండి. వివాహం కాని వాళ్ళకి సంతానం, రుణబాధలు ఇట్లా ఏమున్నా ఈ స్వామిని ప్రార్థిస్తే మనకి తొలగిపోతాయి. అలాగే మందబుద్ధి గల పిల్లలున్న వాళ్ళు స్వామిని ప్రార్థించినట్లయితే విశేషంగా మనకు ఫలితం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆడికృత్తిక రోజు విశేషించి మనం స్వామికి కావళ్ళు తీసుకుని వెళ్తాము. ఈ విధంగా కావళ్ళు ఉంటాయన్నమాట. ఇది ఇంట్లో పూజ. స్వామి ఆర్ముఖం కాబట్టి 6 దీపాలు వెలిగించి మనం చలిమిడి చేసుకుని, అంటే పిండి దీపారాధనతో స్వామి పూజని చేసుకుంటాము. ఈ విధంగా అదే పిండి దీపారాధనని ప్రసాదంగా మనం సేవిస్తామన్నమాట. ఇది మా ఇంట్లో జరిగిన ఆడి పూజ.